తాను వైసీపీలోనే ఉన్నానని పార్టీ మారే ఆలోచన లేదని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల రాకడ ఎలిజా తేల్చి చెప్పారు. అయితే తనకు ఇప్పుడున్న వైసీపీ ఇన్ఛార్జి ప్రాధాన్యత ఇవ్వటం లేదని, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు తన ప్రమేయం లేకుండానే చేస్తున్నారని, ఇది మంచిది కాదని చెప్పారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలో బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎలిజా ఈ మేరకు వ్యాఖ్యానించారు. తన ప్రమేయం లేకుండానే ఇన్ఛార్జిగా ఉన్న కంబం విజయరాజు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. లాస్ట్ వరకు కూడా సర్వేలు జరుగుతూ ఉంటాయి. సర్వేల ప్రకారం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకొని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్ ఇస్తారు. ఆయన పార్టీకి మాత్రమే ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు, ఆయన ఎమ్మెల్యేగా పెట్టలేదు. మరి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మరి ఆ ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ నిన్న కూడా ఈరోజు జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినట్టు నాకు తెలిసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, అది చాలా తప్పు, అది అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని రెచ్చగొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు అది చేయండి ఇది చేయండి అని. వాళ్ళు మీ వెనకాల మిమ్మల్ని పెట్టుకుని తిప్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని గెలిపించడానికి కాదు, మిమ్మల్ని ఓడించడానికి తిప్పుతా ఉన్నారు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర, లేకపోతే జనసేన వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర. సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఈ రోజు వరకును. కానీ మరి వాళ్ళు చేసేటటువంటి ఇదేంటంటే కొంతమంది ఆయన్ని మభ్యపెట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే మేము నీకు చేయమని చెప్తే మరి ఆయన అలా అనుకుంటే అందరినీ కలుపుకుని పోతే గానీ ఎలక్షన్ అవ్వదు. లాస్ట్ వరకు కూడా తాను వైసీపీలోనే ఉన్నానని పార్టీ మారే ఆలోచన లేదని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల రాకడ ఎలిజా తేల్చి చెప్పారు. అయితే తనకు ఇప్పుడున్న వైసీపీ ఇన్ఛార్జి ప్రాధాన్యత ఇవ్వటం లేదని, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు తన ప్రమేయం లేకుండానే చేస్తున్నారని, ఇది మంచిది కాదని చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం చెప్పండి, చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? పద్మ, ఇటు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో రచ్చ అయితే రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి ఏదైతే పార్టీ కన్వీనర్లు సంబంధించి నియోజకవర్గ కన్వీనర్లు ఉన్నారో ఆ కన్వీనర్లు సంబంధించి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని చెప్పేసి కంబం విజయరాజుకు కేటాయించడం జరిగింది. ఇదే నేపథ్యంలో పార్టీ ఎప్పుడైతే కన్వీనర్కి ఇచ్చినటువంటి విజయరాజు ఉన్నారో ఆ రోజు నుంచి కూడా తన దూకుడు మరింత పొదును పెట్టి వెళ్ళటం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఏదైతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే శంకుస్థాపనలు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేని విస్మరించి ఎవరైతే కన్వీనర్ ఉన్నారో కన్వీనరు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా ఆరోపిస్తున్నారు. మరో పక్కన మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఉన్నారో శ్రీధర్ అండదండలతోనే ఆయన యొక్క బ్లెస్సింగ్ వల్ల ఈ విజయరాజుకి సీటు కూడా వచ్చినట్టుగా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎలిజా ఉన్నారో గత 5 సంవత్సరాల బట్టి కూడా పార్టీకి విధేయతగా ఉంటున్నాను, ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడు కూడా వైసీపీ అధినేత తమకు సీటే కేటాయించకుండా కన్వీనర్ గా మరొక వ్యక్తి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గత 2 నెలల బట్టి కూడా ఏదైతే ఈ చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఇటు నియోజకవర్గ కన్వీనర్ కి అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకి వీళ్ళిద్దరి మధ్యన కూడా వైర్యం అయితే రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈ చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో కోటగిరి శ్రీధర్, ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి కోటగిరి శ్రీధర్ కు అదేవిధంగా ఎలిజాకు మధ్య కూడా చాలా సార్లు విభేదాలు ఉన్న నేపథ్యంలో వీరిద్దరు కూడా వేరువేరుగా నియోజకవర్గ పరిధిలో కూడా వేరువేరు కార్యక్రమాలు చేయటము, ఒకరి కార్యక్రమం మరొకరు రాపోవడం జరగడం కూడా జరిగిన చాలా సందర్భాలు అయితే ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇదే నేపథ్యంలో ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో కోటగిరి శ్రీధర్ ఉన్నారో కోటగిరి శ్రీధర్ ఎలిజా కాదని చెప్పేసి ఈ విజయరాజుకి రికమెండ్ చేయటం, ఇదే నేపథ్యంలో విజయరాజు చింతలపూడి నియోజకవర్గ
కన్వీనర్ గా ఇచ్చినప్పటి నుంచి కూడా అతను పార్టీ కార్యక్రమాలు కావచ్చు కదా లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఆయన పాల్గొనడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే కొన్ని ప్రభుత్వ కార్యక్రమ ప్రారంభోత్సవాల్లో వెళ్ళినటువంటి ఎలిజా మీడియాతో మాట్లాడారు. ఇదే సందర్భంగా తనకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఆ పదవిని విస్మరించి ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తనను కాదని చెప్పేసి పార్టీ కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా తమ వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తాను పోటీ చేయనని కూడా స్పష్టం చేయడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.